వార్డు మెంబర్ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గ్రామ వార్డు ప్రజలకు డబ్బులు పంచి తిరిగి వసూలు చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని 10వ వార్డులో 236 ఓట్లకు 4 అభ్యర్థులు నిలబడగా దానిలో స్వతంత్ర అభ్యర్థిగా తిమ్మాయిపల్లి నరసింహగౌడ్ నిల్చున్నాడు. వార్డు మెంబర్గా గెలవాలనే ఉద్దేశంతో వార్డు ప్రజలకు డబ్బులు పంచాడు. ఫలితాలు వెలువడిన తర్వాత నరసింహగౌడ్ వార్డు మెంబర్గా ఓటమి చెందగా అతనికి 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. వార్డు ప్రజల వద్దకు వెళ్లి డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదని అడిగి నా డబ్బులు నాకు ఇవ్వమని వార్డు ప్రజల వద్ద వసూలు చేసుకున్నాడు. దీంతో వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల్లో డబ్బులు ఎవరు పంచమన్నారు, డబ్బులు పంచి వసూలు చేయడం, వార్డు ప్రజలను భయభ్రాంతులు గురిచేయడం సమంజసం కాదని వార్డు ప్రజలు అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి పోయినా సార్ నీకు ఇంటికి వచ్చి ఇచ్చిగా నువ్వు వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చిరా నీళ్ళు పడితే గుడ్డ పొలం ఎత్తుకున్న వీటి నేను ఎత్తుకుంటే మా కోడలు నేను కూర్చున్నా. ఇక అందరికి 1000 రూపాయలు ఇస్తున్నా, మీకు 1500 ఇస్తున్నా, నేను ఎక్కువ ఇస్తున్నా, నా కోట వేయాలి మీరు అన్నాడు. అనగానే మరి గెలిచేది ఏమో గెలవంది ఏమో బిడ్డ నువ్వు చేతిలో పెడుతున్నావు అని నేను అన్న బిడ్డ తలవై కడుకున్నా అని ఇక అందరికి ఇచ్చుకుంటూ పోయింది బిడ్డ. ఇదే మాట నేను ఇంకా ఎక్కువ చూడలేదు. గ్రామం 10వ వార్డు 4 ఇవ్వడరు. 4 ఇవ్వడితే ఆయన ప్రచారం చేయలే, ఏం చేయలే, వచ్చి ఉంచుకోపోకుండా 10 మందితో ఒకతా ఉండుర్రి నేను పైలు ఇస్తా అని చెప్పిండు. వాళ్ళు మోసపోయారు, తీసుకున్నందుకు మళ్ళీ వచ్చి గుంజుకోపోయిండు నరసింహగౌడ్. మాది వేలూరు గ్రామము 10వ వార్డు. వీళ్ళు 4 నిలబడ్డారు. ఈయన ఇండిపెండెంట్ గా నిలబడి మాకు లాస్ట్ కు ఓటేషన్ రోజు ఆడలకు లేడీస్ కు 1500 ఇచ్చిండట. ఇస్తే వాళ్ళు ఓటు వేయలేదా అని నాకు 6 ఓట్లు పడ్డాయని తెల్లారి వచ్చి డబ్బులు మళ్ళా తిరిగి ఇయ్యగలమని ఆడలను ఫోర్స్ చేసిండు. కొంతమంది ఇచ్చిరట, కొంతమంది ఇయ్యలేదట. వాళ్ళని ఇంకా ఫోర్స్ చేస్తుండు నరసింహగౌడ్, తిమ్మాయిపల్లి నరసింహగౌడ్. ఆయన మళ్ళా రావద్దని కోరుతున్నాము. ఇదే ఒకటి మాకు శిక్ష. మళ్ళా రావద్దు, ఆడలను కూడా ఉన్నోళ్ళని కూడా అడగొద్దు, అడిగితే మంచిగా ఉండదు అని చెప్తున్నాం కదా. ఒకటి ఆ గౌడ ఏమన్నాడు, మేము ఓట్లో పోతున్నాము, వచ్చి మంచి 1500 ఇచ్చిపోయాడు. పోయినాక మళ్ళీ ఏం చేసిండు, తెల్లారలేదు మర్నాడు ఇక నా పైసలు నాకు దగ్గర నాకు ఓట్లు వేయలేదు, బియ్యం ఇవ్వమన్నాడు, నాకు ఓట్లు పైసలు ఇచ్చేయరు 1500 అన్నప్పుడు అంతా ఆడవాళ్ళమే ఉన్నాం. మేము మొగోళ్ళు ఎవరు లేరు, మొగోళ్ళు ఎవరు లేరు అని మేము ఆయనతో ఆడవాళ్ళం ఇచ్చినాం. ఇచ్చినాక మా వసూలు చేసుకొని పోయి మంది వసూలు చేసుకుపోయినాక మళ్ళీ అడిగిపోయింది మా వాళ్ళ ఇంటికి. ఆడ 5-6 ఇచ్చారు. ఇన్ని ఇచ్చానా? మనిషి శ్రీకృష్ణ భగవానుడికి నిత్యదాసుడని, కృష్ణ భక్తి భావనలో కర్మలను ఆచరించడమే నిజమైన ధర్మమని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి విభీషణ్ ప్రభుజీ సెలవిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మహేంద్ర కాలనీ వెంకటేశ్వర ప్రాంగణంలో ఆదివారం నగర సంకీర్తన అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సత్సంగ సమావేశంలో ఆయన భక్తులను ఉద్దేశించి ప్రవచించారు. కృష్ణ రసభావనలో మనిషి నిమగ్నమై ఉండడం ద్వారా శ్రీకృష్ణ భగవానుడితో ప్రత్యక్ష బంధాన్ని ఏర్పరచుకోగలరని వెల్లడించారు. భగవానుని ఆదేశాలు పాటించే భక్తులు కర్మబంధనాలను బడిసి దివ్యస్థితికి చేరుకుంటారని పేర్కొన్నారు. ప్రస్తుత కలియుగంలో హరేకృష్ణ మంత్రమే ముక్తికి మార్గమని, ప్రతిరోజు మహామంత్రం జపం చేయడం ద్వారా కలిగే అనుభూతిని వేరెవరూ పొందలేరని అన్నారు. ఈ సందర్భంగా శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలోని 53వ శ్లోకాన్ని
సోదాహరణగా వివరించారు. అంతకుముందు శ్రీకృష్ణ కీర్తనలతో కాలనీలోని ప్రధాన వీధులలో శోభాయాత్ర నిర్వహించారు. కీర్తనలకు అనుగుణంగా భక్తులు నృత్యాలు చేస్తూ ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. ఇదే క్రమంలో 185 వారాలుగా అప్రతిహాతంగా కొనసాగుతూ వస్తున్న నగర సంకీర్తన కార్యక్రమాన్ని వివిధ మాధ్యమాల ద్వారా జనబాహుళ్యానికి పరిచయం చేస్తూ ప్రాచుర్యం కల్పిస్తున్న ప్రముఖ పాత్రికేయులు వై శ్రీనివాసరెడ్డి, జె శ్రీనివాసరెడ్డి, అంజన్న, మోహన్ రెడ్డి, జ్ఞానరెడ్డి, వీరేశంలకు విభీషణ్ ప్రభుజీ శాలువాతో సత్కరించి భగవద్గీత పుస్తకాలను అందజేశారు. శ్రీల ప్రభుపాదుల స్ఫూర్తితో మార్నింగ్ వాక్ జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శ విద్యాలయం ప్రాంగణంలో శ్రీల ప్రభుపాదుల స్ఫూర్తితో ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు హరేకృష్ణ మూవ్మెంట్ బాధ్యులు ప్రకటించారు. మార్నింగ్ వాక్లో భాగంగా హరేకృష్ణ మహామంత్ర జపంతో వాకింగ్, కీర్తనలు, ఏరోబిక్స్, యోగా, ప్రాణాయామం, కథాశ్రవణం కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై మానసిక ప్రశాంతతో పాటు శారీరక దృఢత్వం కలిగి ఉండాలని కోరారు. రుస్తుంపేట్ గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, బొంగరంకుత్కు ఓటు వేసి తనను గెలిపించాలని రుస్తుంపేట్ బీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వర్ష సుదీప్ అన్నారు. నర్సాపూర్ మండలం రుస్తుంపేట్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి బొంగరంకుత్కు ఓటేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, గ్రామంలో మురికి కాలువలు, విద్యుత్ దీపాలు, నీటి సమస్యతో పాటు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఇయ్యాల ఇంటిగా నవ్వడవా ఇయ్యాల పోతున్నావా అట్లనా చూడు బలపరిచిన అభ్యర్థిగా మా భార్యని వర్షని బలపరచడం జరిగింది. మేము మా ప్రచారంలో మేము చేసిన పనులు, మేము చేయబోయే పనులు చెప్పుకుంటూ తిరుగుతున్నాం. మేము ఏ కుల మత భేదం లేకుండా పనులు చేస్తామని గట్టి హామీ ఇస్తున్నాం. మాకు మంచి ఆదరణ లభిస్తుంది. యువత మా ఎన్నుంటూ గ్రామ అభివృద్ధి అన్న లక్ష్యం, గ్రామ శ్రేయస్సున ధ్యేయం. ఒకసారి అవకాశం ఇవ్వండి, గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా, గ్రామానికి సేవ చేయాలని సంకల్పం ఎందుకొస్తున్నా ఆశీర్వదించండి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి డప్పు లక్ష్మీ నరసింహులు అన్నారు. నర్సాపూర్ మండలం మూసాపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ యువ నాయకులు రవి యాదవ్, సాయిరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇలా పేపర్ అడుకో రావనా సామిడి చూడు. మాది గ్రామం ముసాపేట్. నా పేరు డప్పు నరసింహులు. మా భార్యకు మాకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చినందుకు మేము గత 20 ఏళ్ళకు కింద అక్కడ సిటీకి పోయినాం. అక్కడ బతుకు తెరవకని పోయినాము.
తర్వాత మళ్ళీ మాకు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా గ్రామస్తులు అందరూ చిన్నలు పెద్దలందరూ మమ్మల్ని కోరి అవకాశం ఇస్తే మేము ఇక్కడ వచ్చినాం. వచ్చి ఇప్పుడు సర్పంచ్గా మా భార్యకు పోటీ చేస్తున్నాను. మా గ్రామస్తులు చిన్నలు పెద్దలు అమ్మలు అక్కలు అన్నదమ్ములు అందరూ కలిసి మాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చి మమ్మల్ని కత్తెర గుర్తుకు ఓటేయాలని అందరినీ భారీ ఎత్తున కోరుకుంటున్నాం. ముసాపేట గ్రామ ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాము. మా అభ్యర్థి డప్పు లక్ష్మిని కత్తెర గుర్తుపై భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని, గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని, తనను ఆదరించి ఆశీర్వదించి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని నాగులపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోర్పోలు సుమతి శివకుమార్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామంలో నాయకులతో కలిసి తిరుగుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మేఘమాల కిషన్, సొసైటీ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగులపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ ప్రొఫెసర్ మీ అందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాలుగా నాకు ఇలాంటి పదవులు లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా గ్రామ యువత కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చాను. గ్రామ యువత ఇంత పెద్ద సంఖ్యలో నా విజయంలో కీలక పాత్ర పోషించాలని నేను పదే కోరుకుంటున్నాను. మీ యువతకందరికీ తెలుసు, నేను పరిచయం అక్కర్లేని పేరు నాది. యువతకందరికీ ఎవరేం చేసినా తెలుసు. ఒకసారి గుర్తు పెట్టుకొని నేను చేసిన కార్యక్రమాల్లో ఒకసారి నిమరేసుకొని మీరు ఒకసారి నన్ను భారీ మెజార్టీతో బ్యాట్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలని యువతను ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా గ్రామ ప్రజలకు వేడుకుంటున్నాను. గ్రామ ప్రజలందరికీ నేను తెలియని వ్యక్తిని కాదు. నేను చేసిన కార్యక్రమం ప్రతి ఒక్కరి మనసులో ప్రజల మనసులో ఉన్నది కాబట్టి ఆ కార్యక్రమం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే బాగా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను. ప్రజల నుంచి మంచి స్పందన అవుతుంది ఇప్పటికైతే. నన్ను భారీ విద్యార్థితో గెలిపారని కోరుకుంటున్నాను. మాది బ్యాట్ గుర్తు, అందరూ దయచేసి బ్యాట్ గుర్తుకు ఓటు వేయగలరని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఆదర్శ్ బీజేపీ అభ్యర్థి సర్పంచ్గా బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని వెల్దుర్తి గ్రామ పంచాయతీ ఓటర్లను కోరుకుంటున్నారు నాని. అనంతరం నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ సెరెళ్ల బీజేపీ సర్పంచ్ అభ్యర్థి చినిగి దుర్గమణి కృష్ణయ్య బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి ఉన్నారని, వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు లేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితులు లేరని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళితే ఎవరూ నమ్మే పరిస్థితులు లేరని, నిధులు అడగడానికి పోతే ఇచ్చే పరిస్థితులు లేరని, దొంగల్లా చూస్తున్నారని సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం ఎంతవరకు సమంజసమని, ఈరోజు మీకు ఎలాంటి అవసరమైనా ఎంపీ రఘునందన్ రావు ఉన్నాడని, మీకే కష్టం వచ్చినా నా వద్దకు రావాలని, కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది, ఎలాంటి అభివృద్ధి అయినా ఫైనాన్స్ నిధులైనా తీసుకొచ్చి మీ గ్రామ పంచాయతీని తీర్చిదిద్దుతానని, అలాగే వెల్దుర్తి సేరెళ్ల రోడ్ 6 నెలల్లో పూర్తి చేస్తానని, అలా చేయకుంటే మరోసారి నన్ను గ్రామానికి రానీయకండి, మీ సమస్య నా సమస్యగా భావించి చిన్నంగి దుర్గమణి కృష్ణయ్యని జరగబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ గ్రామ అభివృద్ధికి నేను తోడుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మరిచిన నాయకులు బుచ్చయ్య యాదవ్, ఏ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ వెల్దుర్తి మండల అధ్యక్షులు దాసు, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి ప్రచారంలో భాగంగా ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ యొక్క చేరిల గ్రామాన ప్రజల ఆదరణ చూస్తే మనము గొప్ప మెజార్టీతో తప్ప గ్రామాన్ని ఉద్దేశించి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు మాట్లాడవలసిందిగా